తీయవి సిల్వర్కు మార్చిన హాయ్ హలో అండి రైతు మిత్రులకు నమస్కారం. మీరు చూస్తున్నారు రామ్ రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ అండి. సో మొన్న రీసెంట్గా వచ్చిన ఫీల్డ్ విజిట్కి వచ్చాం కదండి గుండ్లకొండ గ్రామానికి అన్న తోటకి. సో అప్పుడు ముదురు అనేది ఎక్కువ ఉన్నింది. సో దానికోసం అని వచ్చేసి చిల్లీ స్పెషల్ తీసుకురావడం జరిగింది. అరుణ్ క్రాప్ కేర్ కంపెనీకి సంబంధించిన వాళ్ళది. సో ఈరోజు ఇక్కడికి తీసుకురావడం ఎందుకంటే అన్న తోట చాలా బాగా మొద్దుబారిపోయింది, ముడత వచ్చేసిందన్న అని చెప్పడంతో పాటు ఇక్కడికి తీసుకురావడం జరిగింది. కొలత సరిగా వేసుకున్నా. అది దీంతో పాటుగా వచ్చేసి ఇప్పుడు ఇది స్ప్రే చేయడం వలన ఏమవుతుందంటే కింది ముడత పై ముడత పోతుంది. నెక్స్ట్ వచ్చేసి లైట్ గ్రోత్ వస్తుంది, ఫ్లవరింగ్ అనేది వస్తుంది, మంచి కాప్ సెట్ అవుతుంది, దోమ కూడా కంట్రోల్లో ఉంటుంది. సో వైరస్ కంట్రోల్ కాదు, ఇది దోమ కంట్రోల్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ కింది ముడత పై ముడత త్రిప్స్ కూడా పోతాయి. పూతలో ఉన్నది కానీ ఎర్ర నల్లి కానీ నల్ల త్రిప్స్ కానీ పోతాయి, లైట్గా నల్ల త్రిప్స్ లైట్గా పోతాయి. సో అందుకోసమని ఈ ప్రోడక్ట్ తీసుకురావడం జరిగింది, చిల్లీ స్పెషల్. సో అన్న కలుపుతున్నాడు. ఇది చూసిన ఇప్పుడు మన ఫీల్డ్లో వచ్చిన వీడియోకి ఇప్పుడు మళ్ళీ స్ప్రే చేస్తున్నాను నేను. ఈరోజు స్ప్రే నవంబర్ వచ్చేసి 23వ తేదీ అండి. సో ట్యాంకులో పోయినా నీళ్ళతో పాటుకు పోయి అట్లా ఈ విధంగా పోసుకోవాలండి. ఈ విధంగా ట్యాంకులో పోసుకున్న తర్వాత మనము స్ప్రే చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఇది ఇట్లా పోసిన తర్వాత స్ప్రే చేయించుద్దాం. ఎందుకంటే ఇది స్ప్రే చేసినాక మంచి గ్రోత్ వస్తుంది, కింది ముడత పై ముడత పోతుంది, ఎక్సలెంట్గా ఫ్లవరింగ్ అనేది కూడా వస్తుంది, మంచి కాప్ సెట్ అయ్యేలా కూడా చూస్తుంది. చూడండి అన్న తోట ఎట్లా ఉందో, చిన్నగా ఉంది. 60 రోజులు దాటిపోయింది. 60 రోజులు దాటినా కూడా ఇంతే ఉంది. అంటే ఎలాంటి మందులు వాడుతున్నాడో ఆయనకే భయం వేసిందంట, ఆయన చెప్పారు మాటల్లోన. సో అందుకోసమని ఇప్పుడు మన దగ్గరికి వచ్చారు. అందుకే మన ఈ తోటకు వచ్చేసి చిల్లీ స్పెషల్ ఇవ్వడం జరిగింది గుండ్లకొండ గ్రామంలో. సో తిప్పేనా ఫిట్గా తిప్పేసాయి. ఓకే స్టార్ట్ చేయది. ఇప్పుడైతే పంపు స్టార్ట్ అయింది. ఓకే అన్నగారు స్ప్రే పోతున్నారు. చూడండి ఇక్కడ కింది సైడ్ ఇది. సో పై సైడ్ గ్రోత్ అంతగా లేదు, కింది సైడ్ గ్రోత్ ఉంది. కాకపోతే కింది ముడత పై ముడత అనేది ఫుల్ బీభత్సంగా ఉంది తోట. ఆల్రెడీ చూపించాం మీకు ఫీల్డ్ విజిట్లోన. సో ఈ విధంగా కొట్టండి, బాగా నీట్గా పడుతుంది మందు. ఎక్సలెంట్ గ్రోత్ వస్తుంది, కాప్ సెట్ కూడా అట్లే అవుతుంది. దీని యొక్క రిజల్ట్ అనేది కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాం మీకు. ఓకే అండి, ఈ ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఛానల్ని రైతులు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి సమస్య ఉన్నప్పటికీ కింద నెంబర్ మెన్షన్ చేసి ఉంటాను. ఆ నెంబర్ కాల్ చేసినట్లు ఉంటే మన స్ప్రేయింగ్కి సంబంధించి నేను మొత్తం క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనండి, ఓకే అండి, చేసేయండి అంత స్ప్రే చేసి బాగా చేసి. బాగా పడుతుందిలే, ఎక్సలెంట్గా పడుతుంది మందు. ఎప్పుడైతే మనము స్ప్రే చేయకముందు మొదటగా ఏం చేయాలంటే ముందుగా తడి బాగా పెట్టేసుకోవాలండి. ఫస్ట్ అదే రైతులు నేర్చుకోవాల్సింది. తడి పెట్టినాకనే స్ప్రే చేయాలి. స్ప్రే చేసిన తర్వాత తడి పెట్టడం అంటే బాగుండదు.